హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ శ్రీనివాస్ గారు, డెంటల్ సర్జన్ అట్ ఓరల్ సొల్యూషన్స్, కేపీహెచ్పి హుడా పార్క్ దగ్గర ఉంది. సో వారితో మనం ఈరోజు మాట్లాడదాం. నమస్తే సార్. సార్, చాలామంది మన దగ్గరికి బ్యాడ్ బ్రెత్తో వస్తూ ఉంటారు ఆ ప్రాబ్లం తోటి. అసలు ఈ బ్యాడ్ బ్రెత్ రావడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. దానికి వివిధ రకాలైన కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మనం తినే ఫుడ్ అనేది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది మన బ్రీతింగ్ మీద. అండ్ ఆఫ్టర్ దట్ గమ్ డిసీజెస్ కూడా ఒక కారణం. బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్ డిసీజ్ అయిపోయింది ఈ మధ్య. జనాలు చాలామంది వస్తున్నారు, నాకు బ్యాడ్ స్మెల్ వస్తుంది నా నోట్లోంచి, వాట్ టు డూ అని చెప్పేసి. సో దానికి రీజన్స్ వచ్చేసి దేర్ మైట్ బి మల్టిపుల్ రీజన్స్. అందులో మెయిన్గా వచ్చేసి ఫుడ్ ఒకటి వస్తుంది. ఫుడ్ కాకుండా గమ్ డిసీజ్ వస్తుంది. గమ్ డిసీజ్ ఎలా అంటే టోటల్గా ఒక రకంగా చెప్పాలంటే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఏ విధంగా అయినా సరే ఆ బ్యాక్టీరియా అనేది మన నోట్లో ఉంది అంటే అది బ్యాడ్ బ్రీతింగ్ అనేది కారణం తీస్తుంది అనమాట. నోట్లోంచి బ్యాడ్ స్మెల్ రావడం, మనం ఏదైనా తిన్నప్పుడు టేస్ట్ కూడా చెడుగా రావడం అది జరుగుతుంది. ఫుడ్ ఒకటి, గమ్ డిసీజ్ ఒకటి, ఇంకా మనకు ఉండే హ్యాబిట్స్, స్మోకింగ్ కానీ, టొబాకో చూయింగ్ కానీ అలాంటివి, ఆర్ఎల్స్ ప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం ఒకటి, ఇంకా కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా దీనికి కారణం అవ్వచ్చు. డ్రై మౌత్ ఇలాంటి కొన్ని కండిషన్స్ అనేటివి కారణం అవ్వచ్చు. సో ఇప్పుడు దీన్ని ప్రివెంట్ చేయాలి అని ఎలా అంటే మనము ప్రాపర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం అనేది ద బెస్ట్ ప్రివెన్షన్. సో ఆ ప్రివెన్షన్ వచ్చేసి ఎలా చేయొచ్చు అంటే డెంటల్ ఫ్లాస్ యూజ్ చేయడము, టూత్ బ్రష్ యూజ్ చేయడము, బాగా మౌత్ వాష్ అది రెగ్యులర్గా యూజ్ చేయడము. దీనివల్ల మనం దాన్ని బాగా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో ఎప్పుడైతే బ్యాడ్ బ్రెత్ వస్తుందో చాలామందికి ఫీవర్ ఉందని అని అంటారు కొంతమంది లోపల, లేకపోతే మీరు అన్నట్టుగా వేరే కారణాలు కూడా కావచ్చు. సో మీ దగ్గరికి ఏ టైంలో వాళ్ళు రీచ్ అవుతారు? అంటే కంటిన్యూస్గా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది డైలీ ఇలానా? అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా దానికి గార్లిక్ తింటే వస్తుందని అంటారు, ఆనియన్ తింటే వస్తుందని అంటారు. బట్ ఇది కంటిన్యూస్గా ఇలానే ఉంటే అది ఏం ప్రాబ్లంకి లీడ్ చేస్తుంది? యాక్చువల్గా బ్యాడ్ బ్రెత్ అనేది మీరు చెప్పినట్టుగా ఫుడ్ వల్ల వస్తుంది. సో ఏంటంటే చాలామంది ఓకే నిన్న రాత్రి తిన్నాము, లేకపోతే మధ్యాహ్నం ఇది తిన్నాము, దీనివల్ల వస్తుందేమో, బ్రష్ చేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. బట్ అది పోగా వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది, సమ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది, లివర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. ఏదైనా సరే ఇంటర్నల్ ఆర్గాన్ ఒకటి ఇన్ఫెక్ట్ అయ్యింది అంటే అది మన బ్రీతింగ్ మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఆబ్వియస్గా బ్రీతింగ్ మీద ఎఫెక్ట్ ఇచ్చిన ఏది అయినా సరే మనకి మాట్లాడినప్పుడు బ్యాడ్ స్మెల్ రావడం అనేది జరుగుతుంది. సో జనాలకి ఏంటంటే అంత ఈజీగా తెలియదు, తినడం వల్ల ఒకటే వస్తుంది అని అనుకొని వాళ్ళు అంత ఈజీగా రీచ్ అవుట్ అవ్వరు. బట్ నౌఏడేస్ ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల మనకి కొంచెం వాకిన్స్ అవి ఈ ప్రాబ్లం తోటి ఎక్కువ అయ్యాయి. ఓకే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు మీరు ఎటువంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? ఓన్లీ ఇది డెంటల్ వల్లే వస్తుంది ప్రాబ్లం అని అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోతుంది, బట్ మీరు దాని రూట్ కాజ్ కూడా ఐడెంటిఫై చేయగలరా? ఎస్, ఎగ్జాక్ట్గా చేయగలమండి. ప్రతి పేషెంట్కి డిఫరెంట్ కండిషన్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో ఫస్ట్ మేము పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ హైజీన్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ అదర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అది ఉందా లేదా అనేది చూస్తాం. ఫస్ట్ ఆ ఇంటరాక్షన్ వల్ల మాకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే వీళ్ళకి ఈ హ్యాబిట్ ఉంది కాబట్టి దిస్ మైట్ బి ద రీజన్. వీళ్ళు ఈ డైట్ తీసుకుంటున్నారు డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కీటో డైట్ అని తీసుకుంటారు. సో కీటో డైట్ అనేది ఏంటంటే హై ప్రోటీన్ డైట్ ఎప్పుడైనా సరే కొంచెము మనకి ఆ స్మెల్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా ఉంటుంది అనమాట. ఎసిడిక్ ఉంటుంది కాబట్టి అది స్మెల్ అనేది వస్తుంది. సో వాళ్ళ డైట్లో ఉన్నారు అంటే మేబీ దట్ మైట్ బి ద రీజన్. సో ఇలా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటాం. ఏంటి
రీజన్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మనం ఫిల్టర్ చేసుకుంటాం. సో వన్స్ ఇంటరాక్ట్ అయిన తర్వాత మనకి కొన్ని రీజన్స్ ఫిల్టర్ అయిపోతాయి. దాని తర్వాత క్లినికల్గా చూస్తాం. క్లినికల్గా చూసినప్పుడు ఏంటంటే ఏమన్నా గమ్ డిసీజ్ ఉందా, ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో ఈ 2 రీజన్స్ తోటి కూడా మనము డయాగ్నోస్ చేయొచ్చు. సో డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇది డెంటల్కి రిలేటెడే అన్నప్పుడు మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ అందిస్తుంటారు? మోస్ట్లీ డెంటల్కి రిలేటెడ్ అన్నప్పుడు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, గమ్ డిసీజ్ అనేది బేసిక్గా వచ్చే రీజన్స్. సో ఓరల్ హైజీన్ లేదు అని అన్నప్పుడు మనము ప్రాపర్గా డీప్ స్కేలింగ్ అనేది చేసి మొత్తం ఉన్న ఫుడ్ లాడ్జ్మెంట్ కానీ పాకెట్స్ వరకు వెళ్ళిన క్యాల్కులస్ కానీ మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం అక్కడ ఉన్న క్యాల్కులస్ తీసేస్తే మనం చేసే స్కేలింగ్ ప్రాసెస్లో అక్కడ ఉన్న బ్యాక్టీరియా కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఆ బ్యాక్టీరియా ఎలిమినేట్ అయిపోవడం వల్ల మనకి ఏదైతే బ్యాడ్ బ్రెత్ వస్తుందో అది తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అదర్ దాన్ దిస్ గమ్ డిసీజ్ అయ్యి ఉంటాయి. గమ్ డిసీజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి గమ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇది కూడా సేమ్ రీజనే. ఓరల్ హైజీన్ గమ్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే కూడా దానికి కూడా కారణం మనం సరిగ్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం అనేదే కారణం ఉంటుంది. సో గమ్ డిసీజ్లో ఇనిషియల్ స్టేజెస్లో జింజవైటిస్ అంటారు. ఇనిషియల్ స్టేజెస్లోనే ఒకవేళ పీపుల్కి కానీ మనకి వాళ్ళు నాలెడ్జబుల్ ఉండి అవగాహనతో ఉంటే మనకి వెంటనే వచ్చి నాకు ఇలా గమ్స్ కొంచెం స్వెల్లింగ్ ఉన్నాయి, కొద్దిగా బ్రష్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది అని చెప్పేసి వస్తారు. ఇనిషియల్ స్టేజ్లో అయితే మనం నార్మల్గా స్కేలింగ్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు ఓకే. బట్ చాలామంది ఏంటంటే ఏం కాదు స్వెల్లింగ్, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇట్స్ నాట్ పెయిన్ఫుల్. జింజవైటిస్ అనేది ఇట్స్ నాట్ పెయిన్ఫుల్. సో వాళ్ళకి అప్పుడు తెలీదు. బట్ మెల్లిమెల్లిగా అది ఏమవుతుందంటే పాకెట్స్ అనేవి డీప్ వెళ్ళి ఆ క్యాల్కులస్ అనేది ఇంకా లోపలికి వెళ్ళి బ్యాక్టీరియా అనేది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే టీత్ లూజ్ అవ్వడం కానీ, పెయిన్ రావడం కానీ, చూ చేసినప్పుడు పెయిన్ రావడం కానీ, రెగ్యులర్గా గమ్ బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనము ఏంటంటే లేజర్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మాన్యువల్ చేయొచ్చు. వాట్ ఎవర్ ద పేషెంట్ ఈస్ కంఫర్టబుల్ అండ్ ఎఫోర్డబుల్, వీ కెన్ ప్లాన్ ద ట్రీట్మెంట్. అవి చేసి మొత్తం రూట్ వరకు ఎంతవరకు డీప్ పాకెట్ ఉందో అంతవరకు మనం బ్యాక్టీరియా అనేది క్లీన్ చేసేసి చేయాలి. అండ్ ఇన్ దిస్ కేస్ ఎలా అవుతుందంటే గమ్స్ అనేవి కొంచెము కిందకి రిసైడ్ అవుతాయి. సో ఆ ప్రాసెస్లో లోపల ఉన్న రూట్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది బయటకు ఎక్స్పోజ్ అయ్యి టీత్ సెన్సిటివిటీ అది రావడం కూడా జరుగుతుంది. ఈ స్టేజ్లో కూడా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా టీత్ అనేది లూజ్ అయిపోయి పడిపోవడం అనేది జరుగుతుంది, ఊడిపోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ చాలామంది వచ్చే స్టేజ్ ఏంటంటే ఈ మిడిల్ స్టేజ్. టీత్ సెన్సిటివిటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వస్తారు, తెలుస్తుంది సెన్సిటివిటీ ఉంది అండ్ దట్టు దీంతో పాటు నాకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి వస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డీప్ స్కేలింగ్ అనేది త్రూ లేజర్ ఆర్ మాన్యువల్ చేసేసి ఏదైతే కిందకి రిసైడ్ అయిన గమ్ ఉంటుందో లోపల డీప్ పాకెట్ వరకు మన ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళవు. సో గమ్ అనేది రేజ్ చేస్తాం, దాన్ని ఫ్లాప్ రేజ్ చేయడం అంటారు. రేజ్ చేసి లోపల నుంచి మొత్తం క్లీన్ చేసి బ్యాక్టీరియాని అంతా తీసేసి ఆ గమ్ అనేది మళ్ళీ ఉన్న ప్లేస్లో కాకుండా ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్కి మనము పెట్టి స్టిచెస్ వేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఫ్లాప్ సర్జరీ. సో అది చేసినప్పుడు కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనే దానికి అండ్ టీత్ సెన్సిటివ్ అనే దానికి కూడా ట్రీట్మెంట్ జరిగిపోతుంది. బట్ మీరు అన్నట్టుగా బ్యాడ్ స్మెల్ అంటే అదొక జస్ట్ బ్రష్ ఓరల్ హైజీనే కాకుండా లోపల రూట్ కాజ్ అనేవి చాలా డెప్త్గా ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే రావాలి. అండ్ ఇది ఒక సిమ్టమ్ అనమాట మనకి. అవును, జస్ట్ బ్యాడ్ బ్రెత్ అనేది జస్ట్ ఒక సిమ్టమ్. అండ్ ఓరల్ హైజీన్ కావచ్చు అండ్ రూట్ కాజ్ మెయిన్ ఈ జింజివైటిస్ కూడా కారణం అంటారు. సో మీరు ఇచ్చే ట్రీట్మెంట్లో సపోజ్ జింజివైటిస్ వరకు వెళ్ళాలి అని అనుకుంటే బ్యాడ్ బ్రెత్తే కదా, సెన్సిటివిటీ రాకముందు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయి అదర్ దెన్ బ్యాడ్ బ్రెత్? లైక్ బ్రష్ చేసుకునేటప్పుడు బ్లీడింగ్ అవ్వడం,
లేకపోతే గమ్స్ అనేవి మనకి తెలుస్తుంది అనమాట, స్వెల్ అయి కనిపిస్తాయి. ఓకే. స్వెల్ అయి కనిపిస్తాయి. అది మనం నార్మల్గా మిర్రర్ ముందు ఉంచొని చూసుకుంటే చిగుళ్ళు అనేది కరెక్ట్గా వాటి మార్జిన్స్ దగ్గర కార్నర్స్లో కొద్దిగా స్వెల్ అయినట్టుగా కనిపిస్తాయి. అలా అయినా జింజివైటిస్ అంటారు. అండ్ బ్రష్ చేసుకునేటప్పుడు అప్పుడు స్వెల్లింగ్ రావడం, అది కూడా జింజివైటిస్ కిందకే వస్తుంది. స్టార్టింగ్లోనే వీటిని ప్రివెంట్ చేయాలి అనుకున్నా, అసలు బ్యాడ్ బ్రెత్ రాకుండా ఉండాలనుకున్నా, బ్యాడ్ బ్రెత్ వల్ల జింజివైటిస్ ఇవన్నీ రాకుండా ఉండాలి అని అనుకుంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? సింపుల్ అండి. త్రీ చెప్తాను నేను ప్రొసీజర్స్. ఆ 3 ప్రొసీజర్స్ మన డైలీ రొటీన్లో ఒకవేళ కనుక మనం ఫాలో అవ్వగలిగితే ప్రాపర్గా చేసుకోవచ్చు. ఒకటి, బ్రషింగ్. వీ షుడ్ బ్రష్ ట్వైస్ ఎ డే. అండ్ బ్రష్ ఎలా అంటే సాఫ్ట్ బ్రిజిల్స్ది వాడాలి, మరి హెవీ బ్రిజిల్స్ కాకుండా సాఫ్ట్ బ్రిజిల్స్ వాడాలి. అండ్ దాని తర్వాత 2 times చేయాలి. బ్రష్ సైజ్ ఒకటి మనకి ప్రతి ఏరియాలోకి వెళ్ళేలాగా చూడాలి. అంటే చాలామంది జిగ్జాగ్ అంటారు, స్ట్రైట్ అంటారు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్, బట్ మనకి తెలియాలి, మన ఒక్కొక్కళ్ళ జా సైజ్ ఒక్కొక్కటి ఉంటుంది. సో ఆ పెద్ద బ్రష్ తీసుకుంటే మనకి లోపల దాకా వెళ్ళదు, చిన్నది తీసుకుంటే వెళ్తుంది. సో ఆ టైప్ ఆఫ్ నార్మల్ కామన్గా చూసుకొని ఆ టైప్ ఆఫ్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని ట్వైస్ ఎ డే బ్రష్ చేస్తే ఇట్ విల్ బి ఫైన్. అండ్ ఆఫ్టర్ దిస్ ఫ్లాసింగ్ అంటారు, డెంటల్ ఫ్లాస్ వస్తుంది. చాలామందికి కామన్ పబ్లిక్కి తెలుసు, కొంతమందికి తెలియదు. బట్ ఫ్లాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రష్ ఎక్కడికైతే వెళ్ళలేదో ఆ చోట్లకి కూడా ఈ డెంటల్ ఫ్లాస్ అనేది వెళ్ళి క్లీన్ చేయడం జరుగుతుంది. సన్న దారంలాగా వస్తుంది, ప్రతి పంటి మధ్యలోకి అది పెట్టుకొని మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ పార్టికల్ కానీ లేకపోతే ఇంకా అక్కడ ఏదన్నా క్లీన్ చేసుకోవడానికి అది పనికొస్తుంది అనమాట. సో ఇది స్టార్టింగ్లో చాలామంది డెంటల్ ఫ్లాస్ చెయ్యరు, ఎందుకంటే ఇది కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. పెయిన్ ఉండదు, బట్ డిస్కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇలా జింజివైటిస్ కేసులో ఉన్నప్పుడు అయితే బ్లీడింగ్ కొంచెం అవుతుంది. సో అది చూసి జనాలు నాకు చేసుకోవడం రావట్లేదు అనడం, లేకపోతే ఎందుకు ఇదంతా మనకి అని చెయ్యరు. బట్ అది కంటిన్యూస్గా చేస్తేనే ఒక 1 week 2 weeksకి మీకు సెట్ అయ్యి అలవాటు అయిపోయి, ఏదైనా సరే బాడీకి కొత్తదనం అనేది ఒకటేసారి సెట్ అవ్వదు కదా, అలవాటు డే బై డే అలవాటు చేసుకుంటే అది చాలా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్లాసింగ్ అనేది. సో ఎవరైతే మా దగ్గరికి వస్తారో వీ రికమెండ్ ఆల్ లైక్ ఫ్లాసింగ్ అయితే కంపల్సరీగా చేయండి అని చెప్పేసి. ఇంకొకటి ఇరిగేషన్ అంటాను. ఇరిగేషన్ అంటే ఏం లేదండి, నార్మల్గా ఏదైనా సరే వాటర్ తోటి మనము బాగా పుక్కిలించడం అనేది అది చేయాలి. ఈ వాటర్ తోటి పుక్కిలించేటప్పుడు ఓన్లీ వాటర్ యూజ్ చేయడం కంటే నార్మల్గా మనకు మౌత్ వాష్లు వస్తాయి, లిజరిన్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఆ మౌత్ వాష్ ఒక 2 ml ఇది, ఒక 5 ml వాటర్ తీసుకొని ఒక 30 to 40 seconds వరకు మనం గార్గిల్ చేసి స్పిట్ చేస్తే దట్ విల్ బీ ద వెరీ క్లీన్ థింగ్ అనమాట. ఈ 3 ప్రొసీజర్స్ కనుక మనము రెగ్యులర్గా డైలీ రొటీన్లో మనము పెట్టుకోగలిగితే డెఫినెట్గా ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ అయి ఉంటుంది. మీరు డెంటిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం రాకపోవచ్చు. మ్యాక్సిమం చాలా సమస్యలకి ఇది బెస్ట్ పరిష్కారం. అది. థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన సలహాలు మన ఆడియన్స్ పాటిస్తారని ఆశిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.